అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం. దేనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెప్టెంబర్లో 18.81 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 9.33% ఎక్కువ. సంఘటిత రంగంలో ఉద్యోగాలు పెరిగాయని ఈ రిపోర్టు తెలియజేస్తుంది. ఈపీఎఫ్ఓ పెరల్ డేటా ఆధారంగా ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 2024లో 9.47 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఇది సెప్టెంబర్ 2023 కంటే 6.22% ఎక్కువ. కొత్త సభ్యత్వం పెరగడానికి ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగాల ప్రయోజనాలపై అవగాహన పెరగడం, ఈపీఎఫ్ఓ ప్రమోషనల్ ప్రోగ్రాములు కారణమని పేర్కొంది. ఈ ప్రకటనల ప్రకారం ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 2024 కోసం తాత్కాలిక పెరోల్ డేటాను విడుదల చేసింది. దీని కింద 18.81 లక్షల మంది సభ్యులు సామాజిక భద్రత పథకంలో చేరారు. ఇది 2023 సెప్టెంబర్తో పోలిస్తే 9.33% ఎక్కువని చెప్పవచ్చు. గణాంకాల ప్రకారం 18 నుండి 25 సంవత్సరాల వయసు గల వారు ఎక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ 2024లో చేర్చిన మొత్తం కొత్త సభ్యులలో వారి వాటా 59.95%గా ఉంది. సెప్టెంబర్ 2024కి 18 నుంచి 25 ఏళ్ల మధ్య 8.36 లక్షల మంది సభ్యులు చేరారని తెలిసింది. ఇది సెప్టెంబర్ 2023 గణాంకాల కంటే 9.14% ఎక్కువగా ఉంది. ఇది మునుపటి ట్రెండ్కు అనుగుణంగా ఉంది. సంఘటిత వర్క్ ఫోర్స్లోని చేరిన వ్యక్తులలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. వీరంతా మొదటిసారిగా ఉద్యోగంలో చేరిన వారే అవ్వడం గమనార్హం. డేటా ప్రకారం దాదాపు 14.10 లక్షల మంది సభ్యులు విత్డ్రా చేసుకునే మరలా తిరిగి ఈపీఎఫ్లో చేరారు. వార్షిక ప్రాతిపదికన ఈ సంఖ్య 18.19% ఎక్కువ. అన్ని రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. సమీక్షిస్తున్న నెలలో ఇది 21.20% నికర సభ్యులను చేర్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, యూటీలు ఈ నెలలో వ్యక్తిగతంగా 5% పైగా నికర సభ్యులను చేర్చుకున్నాయి. పెరోల్ ఫిగర్ తాత్కాలికమైనని చెబుతుంది. డేటా ఉత్పత్తి నిరంతర ప్రక్రియ కావడమే దీనికి కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.